సబ్స్క్రైబ్, షేర్, లైక్. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 21 అల్ అంబియా. దైవ ప్రవక్తలు సూరా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 53. قالوا وجدنا آباءنا لها عابدين. ఆయత్ నంబర్ 53. మా తాత ముత్తాతలు వీటిని పూజిస్తూ ఉండగా మేము చూసి ఉన్నాము అని వారంతా సమాధానమిచ్చారు. వ్యాఖ్యానం 65. అంతెందుకు, అజ్ఞానం వల్ల దురాచారాల ఊబిలో కూరుకుపోయిన నేటి ముస్లింలను వారి పనుల నుండి ఆపి చూడండి. మా తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న ఈ పనులను మేము ఎలా వదిలిపెట్టేది అంటారు. దైవ గ్రంథాన్ని, దైవ ప్రవక్త విధానాన్ని కాకుండా పండితుల, మతాచార్యుల అభిప్రాయాలపై నడిచే ముస్లింలది కూడా ఇదే వరస. ఆయత్ నంబర్ 54, 55. قال لقد كنتم أنتم وآباؤكم في ضلال مبين. ఆయత్ నంబర్ 54. అలాగైతే మీరు మీ తాత ముత్తాతలంతా స్పష్టమైన అపమార్గానికి లోనే ఉన్నారు అని అతను అన్నాడు. قالوا أجئتنا بالحق أم أنت من اللاعبين. ఆయత్ నంబర్ 55. ఏమిటి, నువ్వు మా వద్దకు నిజంగానే సత్యం తీసుకుని వచ్చావా, లేక ఇట్టే ఆట పట్టిస్తున్నావా అని అడిగారు వారు. వ్యాఖ్యానం 66. వారలా అనటానికి కారణం, అంతకుముందు వారెన్నడూ దేవుని ఏకత్వం, తౌహీద్ గురించి వినకపోవడమే. బహుశా ఇబ్రాహీం తమను ఆట పట్టిస్తున్నాడేమోనని వారంతా అనుకున్నారు. ఆయత్ నంబర్ 56. قال بل ربكم رب السماوات والأرض الذي فطرهن وأنا على ذلكم من الشاهدين. ఆయత్ నంబర్ 56. అతను ఇలా చెప్పాడు, కాదు, వాస్తవానికి భూమ్యాకాశాల ప్రభువే మీ ప్రభు, ఆయనే వాటిని సృష్టించాడు. ఈ విషయానికి సాక్ష్యమిచ్చే వారిలో నేను ఒకణ్ణి. వ్యాఖ్యానం 67. నేనేదో నవ్వులాటకు ఈ మాటలు అనడం లేదు, నాకు తెలిసిన సత్యాన్నే మీకు వివరిస్తున్నాను. ఈ విగ్రహాలలో మీ దేవుడు లేడు. యథార్థానికి భూమ్యాకాశాల వ్యవస్థను సృష్టించిన గొప్పవాడే మీ నిజ దైవం అని ఇబ్రాహీం చెప్పారు. ఆయత్ నంబర్ 57. وتالله لأكيدن أصنامكم بعد أن تولوا مدبرين. ఆయత్ నంబర్ 57. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, మీరు వెనుదిరిగి వెళ్ళిపోయిన తరువాత నేను మీ విగ్రహాల అంతు చూస్తాను. వ్యాఖ్యానం 68. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మనసులో చేసుకున్న సంకల్పం ఇది. మనసులో కాదు, నెమ్మదిగా చెప్పా అని మరికొందరు భావిస్తున్నారు. ఎందుకంటే ఆ విషయాన్ని కొందరికి వినిపించాలన్నది ఆయన లక్ష్యం. వాస్తవం అల్లాహకే ఎరుక. మూలంలో ఖైద్ అన్న పదం వాడబడింది. నోటితో హితబోధ చేసిన తర్వాత చెడును నిర్మూలించేందుకు గాను పన్నే యుక్తి అని దాని భావం. ఆయత్ నంబర్ 58. فجعلهم جذاذا إلا كبيرا لهم لعلهم إليه يرجعون. ఆయత్ నంబర్ 58. ఆ తరువాత అతను వాటన్నిటినీ ముక్కలు ముక్కలుగా పగులగొట్టాడు, అయితే పెద్ద విగ్రహాన్ని మాత్రం విడిచిపెట్టాడు. వారంతా దానివైపు మరలటానికే అలా చేశాడు. వ్యాఖ్యానం. వారంతా పండుగ జరుపుకోవటానికి ఊరు విడిచి బయటికి వెళ్ళిన రోజున హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం అంది వచ్చిన అవకాశాన్ని దొరకబుచ్చుకుని వారి విగ్రహాలన్నిటినీ విరగ్గొట్టారు.
అక్కడున్న పెద్ద విగ్రహం జోలికి మాత్రం పోలేదు. గొడ్డలిని ఆ విగ్రహం చేతిలో పెట్టారని ఒక కథనం ఉంది. ఎవరైనా వచ్చి అడిగితే ఏమో ఆ పెద్ద విగ్రహాన్నే అడగండి అని చెప్పటానికే అలా చేశారు. ఆయత్ నెంబర్ 59. قالوا من فعل هذا بآلهتنا إنه لمن الظالمين. ఆయత్ నెంబర్ 59. మా దేవుళ్లకు ఈ దుర్గతిని పట్టించిందెవరు? వాడెవడో నిజంగా పెద్ద దుర్మార్గుడే అని వారు అనసాగారు. వ్యాఖ్యానం 70. వారు జాతర నుండి తిరిగి వచ్చేసరికి విగ్రహాలన్నీ తునాతునకలై పడి ఉన్నాయి. ఎవడో పెద్ద దుర్మార్గుడే ఈ అపచారానికి పాల్పడి ఉంటాడని వారంతా అనుకున్నారు. ఆయత్ నెంబర్ 60. قالوا سمعنا فتى يذكرهم يقال له إبراهيم. ఆయత్ నెంబర్ 60. ఒక యువకుడు మా విగ్రహాలను గురించి చెడుగా ప్రస్తావించడం మేము విన్నాము. అతను ఇబ్రాహీంగా పిలువబడతాడు అని కొందరు చెప్పారు. వ్యాఖ్యానం 71. బహుశా ఇబ్రాహీమే ఈ పని చేసి ఉంటాడు. ఇంతకు ముందు అతను మా విగ్రహాల గురించి అభ్యంతరం తెలపడం మేము విన్నాము అని కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు. ఆయత్ నెంబర్ 61. قالوا فأتوا به على أعين الناس لعلهم يشهدون. ఆయత్ నెంబర్ 61. అయితే అతన్ని ప్రజలందరి సమక్షంలోకి తీసుకురండి, అందరూ అతనికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఉంటారని అన్నారు. వ్యాఖ్యానం 72. అంటే అతనికి మేము విధించే శిక్షను అందరూ చూడాలి. అలా చేస్తే వేరెవ్వరూ మళ్ళీ ఇటువంటి అపచారం చేయడానికి సాహసించరు అని ఒక అర్థం. లేదా అతనే ఈ పని చేసినట్లు జనులు సాక్ష్యం ఇవ్వటానికి అతన్ని అందరి ముందు హాజరుపరచండి అన్నది వేరొక అర్థం కావచ్చు. ఆయత్ నెంబర్ 62. قالوا أأنت فعلت هذا بآلهتنا يا إبراهيم. ఆయత్ నెంబర్ 62. ఓ ఇబ్రాహీం, మా విగ్రహాలకు ఈ దుస్థితిని కలిగించింది నువ్వేనా అని అతన్ని అడిగారు. قال بل فعله كبيرهم هذا فاسألوهم إن كانوا ينطقون. ఆయత్ నెంబర్ 63. ఆహా, ఆ పనిని వీళ్ళ పెద్దాయనే చేశాడు. ఒకవేళ వాళ్ళు చెప్పగలిగితే వాళ్ళనే అడిగి తెలుసుకోండి అన్నాడు ఇబ్రాహీం. వ్యాఖ్యానం 73. ఆ విధంగా హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రజలందరి సమక్షంలో పిలువబడ్డారు. ఆయన చేసిన నిర్వాకం గురించి ప్రశ్నించబడ్డారు. ఆ పనిని వీళ్ల పెద్దాయనే చేశాడు. ఒకవేళ వీళ్ళు పగలగొట్టబడిన ఈ విగ్రహాలు మాట్లాడగలిగితే వీళ్ళనే అడిగి తెలుసుకోండి అని ఇబ్రాహీం సంజాయిషి ఇచ్చారు. ఆ విగ్రహాల నిస్సాయ స్థితిని ప్రజలకు తెలియజెప్పేందుకే ఆయన అలా మాట్లాడారు. కదలలేని, మెదలలేని, పెదవి విప్పి పలకలేని ఈ రాతి బొమ్మలు దైవాలు ఎలా అవుతాయి? మీరు ఇలాంటి నిస్సహాయులైన విగ్రహాలను పూజించడం ఎంతవరకు సహేతుకం అని ఆయన ప్రశ్నించి వాళ్లలో ఆలోచనను రగుల్గొల్పాలని భావించారు. ఒక ప్రామాణిక హదీసులో దైవ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం గారి ఈ పనిని ఆ పెద్దాయనే చేశాడు అని అబద్ధం చెప్పటంగా అభివర్ణించడం జరిగింది. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం 3 సందర్భాల్లో 3 అబద్ధాలు చెప్పారు. వాటిలో 2 అల్లాహ్ కోసం చెప్పారు. 1 ఈ పెద్దాయనే చేశాడు. 2 నేను సంబరానికి రాలేను, వ్యాధిగ్రస్తుడై ఉన్నాను. 3 మూడో అబద్ధం తన భార్య విషయంలో చెప్పారు. చక్రవర్తి సమక్షంలో ఆమెను తన సోదరిగా ప్రకటించారు. సహీ బుఖారీ కితాబుల్ అంబియా. అయితే వర్తమాన కాలపు కొందరు ఖురాన్ వ్యాఖ్యాతలు ఈ ప్రామాణిక హదీసును ఖురాన్తో వ్యాఘాతం చెందే హదీసుగా అభివర్ణించి అది ప్రామాణిక హదీస్ అని నొక్కి చెప్పేవారని విమర్శించారు. కానీ ఈ వ్యాఖ్యాతల విమర్శ సహేతుకమైనది కాదు.
విషయంలోని వాస్తవికత రీత్యా వాటిని అబద్ధాలు అని ఎవరూ అనలేరు. కానీ బాహ్య స్వరూపం దృష్ట్యా మాత్రం వాటిని అబద్ధాల జాబితా నుంచి తొలగించలేరు. ఆ మాటకొస్తే ఈ అబద్ధాలు దైవ సమక్షంలో నిలదీయదగిన అబద్ధాలు కూడా కావు. ఎందుకంటే అవి అల్లాహ్ కొరకే చెప్పబడ్డాయి. అయితే దైవ ప్రసన్నత కోసం ఏ పాపకార్యము జరపబడదు. పైకి అబద్ధంగా కనిపిస్తున్నప్పటికీ వాస్తవికత రీత్యా అది అబద్ధం కాని పక్షంలో మాత్రమే గత్యంతరం లేని స్థితిలో అలా చెప్పవచ్చు. ఉదాహరణకు హజరత్ ఆదం అలైహిస్సలాం నిషిద్ధ వృక్షాన్ని సమీపించి దాని ఫలాన్ని తిన్న సంఘటననే తీసుకోండి. ఆయన ఆ చర్యకు పాల్పడి అవిధేయతకు ఒడిగట్టారని, దారి తప్పారని అంటూనే మరపు వల్ల సంకల్ప బలం లోపించడం వల్ల ఆయనకు ఆ పరిస్థితి దాపురించిందని కూడా ఖురాన్ అంటుంది. మంచి చెడుల కోణాలు రెండూ అందులో అంతర్లీనమై ఉన్నాయి. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి మాట పైకి అబద్ధంగానే అగుపిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పింది ఒకటైతే చేసింది ఇంకొకటి. విగ్రహాలను విరగొట్టింది ఆయనే, కానీ ఆ పని చేసింది పెద్ద విగ్రహం అని చెప్పారు. అయితే ఈ సందర్భంగా ఆయన ఉద్దేశం అది కాదు. విగ్రహాల నిస్సహాయ స్థితిని అందరికీ అర్థమయ్యేలా చెప్పి దేవుని ఏకత్వాన్ని చాటి చెప్పడం ఆయన ఆశయం. కాబట్టి వాస్తవికత రీత్యా ఆయన చెప్పిన మాటను మనం అబద్ధం అని అనే బదులు తన వాదనను రుజువు చేయడానికి అవలంబించిన ఒకానొక పద్ధతి అని అనడం సమంజసం. ఇదిలా ఉండగా హదీసులో ఈ అబద్ధాల ప్రస్తావన ఏ సందర్భంగా వచ్చింది? హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మాటల్లోని అంతరార్థం ఏమిటి అన్న విషయాన్ని గురించి కూడా ఆలోచించడం అవసరం. మార్ష్ మైదానంలో తీర్పు దినాన రాజాదిరాజు అయిన అల్లాహ్ సమక్షంలోకి వెళ్ళి ప్రజల కొరకు సిఫార్సు చేయడానికి ఇబ్రాహీం అలైహిస్సలాం వెనుకంజ వేస్తారు. ప్రపంచంలో 3 సంక్లిష్ట పరిస్థితుల్లో 3 తప్పులు తన వల్ల జరిగాయని, ఆ కారణంగా తాను తన ప్రభు ఎదుట వచ్చి సిఫార్సు చేయలేనని ఆయన అంటారు. యథార్థానికి అవి తప్పులు కానే కావు. అంటే వాస్తవికత దృష్ట్యా సదాశయం రీత్యా అవి అబద్ధాలు కావు. కాకపోతే దేవుని ఔన్నత్యం వైభవం కారణంగా ఆయన భీతి చెందారు. తాను చెప్పిన 3 మాటలు అబద్ధాలను పోలి ఉన్నందున అల్లాహ్ వాటిపై తనను నిలదీస్తాడేమోనని ఆయన కుమిలిపోతారు. ఒక విధంగా చూస్తే ఇది ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం గారి అణకువని, రుజువర్తనని చాటు చెబుతుంది. కనుక ఈ హదీస్ ఉద్దేశం హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారిని అసత్యవంతులుగా నిరూపించడం ఎంత మాత్రమూ కాదు. తీర్పు దినాన దైవభీతితో ఆయన ఎలా కంపిస్తూ ఉంటారో తెలియజెప్పడమే ఈ హదీస్ ప్రధాన ఉద్దేశం. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.